హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా సైడ్ వాతావరణం చాలా చల్లగా ఉండి 2 రోజుల నుంచి వర్షం పడుతూ చాలా కూల్గా ఉందండి. సాధారణంగా వాతావరణం చల్లగా ఉంటే మనకేం తినాలనిపిస్తుంది? పకోడీ కానీ, బజ్జీ కానీ, వేడివేడిగా చాయ్ కానీ తాగాలనిపిస్తుంది. అందుకని ఈరోజు మా ఇంట్లో మేము పకోడీ చేసుకుంటున్నాం. మా స్టైల్లో మేము పకోడీ ఎలా చేస్తామో చూసేద్దాం రండి. పకోడీకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, శనగపిండి, వాము. ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, వాము, శనగపిండి, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని నేను మీకు చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఒక కళాయి పొయ్యి మీద పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని నూనె వేడెక్కేంత వరకు ఉంచుకోవాలి. నూనె వేడెక్కిందా లేదా అని కొంచెం వేసుకొని చూశానన్నమాట. నూనె వేడెక్కింది కాబట్టి ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. ఆ పకోడీ మిశ్రమం బాగా వేగితే చాలా టేస్టీగా ఉంటుందండి. దీంతో పకోడీతో పాటు చాయ్ కూడా ఉంటే యమ్మీ టేస్టీగా ఉంటుంది కదండి. ఎర్రగా బాగా వేపుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. నేను చూపిస్తున్న విధంగా మీరు రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ.